నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ క్లినికల్ హోమియోపతి. చాలా మంది చెప్తుంటారు, మేడం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఫ్రీక్వెంట్‌గా గంటకి, 2 గంటలకొకసారి ప్యాడ్స్ చేంజ్ చేయాల్సొస్తుంది. హెవీగా క్లాట్స్ పడడం, లేదంటే నార్మల్ కన్నా కూడా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఏమైనా ప్రాబ్లమాటిక్ లేదంటే ఇది నార్మల్ కండిషన్ ఎలా తెలుసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఆ కండిషన్ గురించి మొత్తం ఈరోజు క్లియర్‌గా తెలుసుకుందాం. మెయిన్‌గా ఇలా హెవీగా బ్లీడింగ్ అయ్యేదాన్ని మనం మెనోరేజియా అంటాం. అంటే ఈ మెనోరేజియా కండిషన్స్ ఎలా తెలుసుకోవాలంటే, నార్మల్‌గా బ్లీడింగ్ సైకిల్ వచ్చేసి 3-5 డేస్, అది అప్ టు 7 డేస్ వరకు నార్మల్ బ్లీడింగ్ అవుతుంది. నార్మల్‌గా పీరియడ్ డ్యూరేషన్. బట్ ఈ మెనోరేజియా కండిషన్స్‌లో మోర్ థాన్ 7 డేస్ వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. 9 డేస్ కానీ, 10 డేస్ కానీ, 15 డేస్ వరకు ఇలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా నార్మల్‌గా పీరియడ్ సైకిల్‌లో 30-80 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది కామన్‌గా ఉంటుంది. బట్ కొంతమందిలో ఇది మోర్ థాన్ 80 ఎంఎల్, 100, 150 వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. దీన్ని కూడా హెవీ బ్లీడింగ్‌కి కన్సిడర్ చేస్తుంటాం. దీంతో పాటుగా ఫ్రీక్వెన్సీ పెరగడం. నార్మల్‌గా పీరియడ్ టైమ్‌లో ఎవ్రీ 5-6 అవర్స్ కోసం ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. బట్ కొంతమందికి ఏమవుతుందంటే 1 ఆర్ 2 అవర్స్‌కే ప్యాడ్స్ ఫుల్ అయిపోయి కంప్లీట్‌గా చేంజ్ చేసుకునేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ ప్యాడ్స్ కూడా హెవీ పీరియడ్స్‌కే కన్సిడర్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా పీరియడ్ సమయంలో పెద్ద పెద్ద క్లాట్స్ పడుతూ ఉంటాయి. మల్టిపుల్ క్లాట్స్‌గా పెద్ద సైజ్‌లో పడుతూ, ఆ కలర్ మారిపోతూ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని మెనోరేజియా కిందకే కన్సిడర్ చేస్తాం. అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం. ఎందుకిలా అవుతుంది? దీనికేమైనా కారణం ఉందా అంటే, దీనికి చాలా కారణాలున్నాయి. మెయిన్‌గా వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్. పీరియడ్ సైకిల్ మెయింటైన్ అవ్వాలంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ హార్మోన్స్ కనుక హెచ్చుతగ్గినట్టయితే వాళ్ళకి ఆ ఎండోమెట్రియం గర్భాశయం లోపల పొర అనేది హెవీగా ఫార్మ్ అవుతుంది. అంటే ఎక్కువగా నార్మల్ కన్నా కూడా ఎక్కువగా మందంగా ఏర్పడడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఆ పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ రావడం, పెద్ద పెద్ద క్లాట్స్ పడడం కామన్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ మెయిన్‌గా కనిపించేది ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌లోనే వాళ్ళకి కొంతమందికి పీసీఓఎస్‌లా ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ లాగా ఉంటుంది. ఈ థైరాయిడ్ కండిషన్స్‌లో కూడా మెయిన్‌గా హైపోథైరాయిడిజం కండిషన్స్‌లో వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తాయి. ఇంగా పీసీఓఎస్ కండిషన్స్‌లో వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. అంటే 3 మంత్స్‌కి, 2 మంత్స్‌కి ఇలా పీరియడ్స్ వస్తుంటాయి. ఈ గ్యాప్‌లో ఏమవుతుంది? ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. దాంతో పాటుగా గర్భాశయం లోపల పొర అనేది మందంగా ఏర్పడడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి పీరియడ్ సమయంలో హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గర్భాశయం ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు దీన్ని యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్ కండిషన్ వాళ్ళకి ఏముంటుందంటే గర్భాశయం లోపల పొర అనేది సరిగ్గా ఏర్పడడం జరగదు. అంటే హెచ్చుతగ్గులుగా ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ పొర ఆ ఫైబ్రాయిడ్స్ దగ్గరలో ఉన్నట్టయితే ఆ పొర ఊడిపోవడం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ హెవీగా రావడం, అంటే క్లాట్స్ పడడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎండోమెట్రియం థిక్‌నెస్ అంటాం. ఈ గర్భాశయం లోపల పొర హెవీగా ఫార్మ్ అయ్యి ఎక్కువగా నార్మల్ థిక్‌నెస్ కన్నా ఎక్కువగా పెద్దగా డెవలప్ అయినప్పుడు వాళ్ళకి ఎండోమెట్రియం థిక్‌నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా వాళ్ళకి పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ కండిషన్స్‌లో మెయిన్‌గా వచ్చేసి పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. దీన్ని పీఐడీగా అంటుంటాం. అంటే వెజైనా నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ అనేది గర్భాశయం వరకు పాస్ అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే గర్భాశయం లోపల పొర మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళకి పీరియడ్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ రావడం, క్లాట్స్ పడడం, లేదంటే ఆ బ్లీడింగ్ కలర్ మారిపోవడం, కొంతమందికి బ్రౌన్ కలర్ రావడం, బ్లాక్ కలర్‌లో రావడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళకి పొత్తి కడుపులో కంటిన్యూ‌గా పెయిన్ రావడం, బరువుగా అనిపించడం, కిందకి లాగినట్టుగా ఏదైనా కిందకి పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళకి బ్యాక్ కూడా కామన్‌గా ఉంటుంది ఈ హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు. ఇంకా మెయిన్‌గా కనిపించేది వాళ్ళకి పెద్ద పెద్ద క్లాట్స్ పడడం. ఇంకా ఎక్కువ రోజులుగా ఇలా హెవీగా బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దీని ద్వారా వాళ్ళకి అనీమియా కూడా వస్తుందన్నమాట. అంటే రక్తహీనత వస్తుంది వాళ్ళకి. దీనివల్ల వాళ్ళకి ఏ పని చేయలేకపోవడం, నీరసంగా అనిపించడం, అంటే బరువులు ఎత్తలేకపోవడం, లేదంటే ఏదైనా కాన్సంట్రేట్‌గా చేయలేకపోవడం, ఈజీగా అలసిపోవడం, రోజు మొత్తం పడుకునేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మెయిన్‌గా వచ్చేసి ఈ హెవీ బ్లీడింగ్ వల్లనే కనిపిస్తుంటుంది. బట్ ఎవరిలో అయినా కూడా వెంటనే ఆ బ్లీడింగ్ నార్మల్ కన్నా కూడా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా, పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నా, కలర్ మారుతున్నా, పెయిన్ ఏదైనా నార్మల్ పెయిన్ కన్నా కూడా అన్‌బేరబుల్ పెయిన్ ఏదైనా ఉన్నట్టయితే, తట్టుకోలేకపోతున్నట్టయితే, ఆ పెయిన్‌కి సంబంధించి ఎలాంటి టాబ్లెట్స్ కాకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇలా కన్సల్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళకేదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. మెయిన్‌గా ఎలా అంటే అల్ట్రాసౌండ్ స్కాన్. యూఎస్‌జీ స్కాన్ చేయడం వల్ల ఆ ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, లేదంటే ఈ పీఐడీ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. దాంతో పాటు హార్మోనల్ ప్రొఫైల్ అడ్వైస్ చేస్తాం. ఈ హార్మోనల్ ప్రొఫైల్ ద్వారా కూడా ఏవైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో, హార్మోనల్ ఇంబాలెన్స్ మనం తెలుసుకోవచ్చు. మెయిన్‌గా కొంతమందికి సీబీపీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా హెవీగా బ్లీడింగ్ అయిపోతున్న వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతుంటాయి కాబట్టి, సీబీపీ ద్వారా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంతుందో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్‌ల ద్వారా వాళ్ళకి మెయిన్ కారణం ఏదైతే ఉంటుందో ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోస్ ఉన్నాయో ఈజీగా తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
మెయిన్‌గా ఇలాంటి సమయంలో హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్‌లో ఆ ఫైబ్రాయిడ్స్‌ని తగ్గించేలాగా, కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా, ఆ ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అయ్యేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాంతో పాటుగా ఫైబ్రాయిడ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సర్జరీ వరకు వెళ్ళకుండా ఎర్లీ స్టేజ్‌లోనే ఫైబ్రాయిడ్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఫైబ్రాయిడ్స్ వల్ల కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. మెయిన్‌గా ఎండోమెట్రియోసిస్ అయినట్టయితే, ఆ ఎండోమెట్రియాకి సంబంధించిన పెయిన్ కానివ్వండి, లేదంటే ఈ కాంప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ లేకుండా నేచురల్‌గానే కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఎలాంటి డిపెండెన్సీ ఉండదు. దాంతో పాటుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బరువు పెరగడం కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఏది ఉండవనమాట. ఇంకా మెయిన్‌గా ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఆ ఇన్ఫెక్షన్స్ కూడా కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా హోమియోపతి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆ ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ రావడం లేదంటే పొత్తి కడుపు మొత్తం డ్యామేజ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా హోమియోపతి అనేది అందరూ యూజ్ చేయొచ్చు. ఇది సేఫ్‌గా వర్క్ అవుతుంది. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ ఉండవు. అదేవిధంగా డ్రగ్ డిపెండెన్సీ కూడా ఉండదనమాట. అంటే లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం కనుక కరెక్ట్ టైమ్ హోమియోపతి యూజ్ చేసినట్టయితే ఇది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. అంటే ప్రాపర్‌గా రూట్ కాజ్ ఏముందో, ఆ కారణం వల్ల హెవీ బ్లీడింగ్ అవుతుందో, ఆ కారణంని కంప్లీట్‌గా క్యూర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయి. బాడీ యాక్టివ్‌గా ఉండడం, ఫిజికల్ స్టేట్ కానివ్వండి, లేదంటే మెంటల్ స్టేట్ కూడా అన్నీ యాక్టివ్‌గా ఉండేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు కనుక ఇలాంటి హెవీ బ్లీడింగ్‌తో బాధపడుతున్నారు, లేదంటే క్లాట్స్‌తో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి.